ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనకు దయచేసినందుకు మనతో మన హృదయములో మన మధ్యలో ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. వచనం వెంబడి వచనం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. యేసు ప్రభు ఏమి పొంది మనకు ఏమి ఇచ్చాడు. యేసు ప్రభు ఏమి పొంది మనకు ఏమి ఇచ్చాడు. ఈ అంశంలో మనము 4 ప్రధాన అంశాలు చూస్తాం. చివరిగా 5లో యేసు ప్రభు ఇవన్నీ మనకి ఇవ్వాలంటే మనము ఏం చేయాలో ప్రశ్నకు ఆన్సర్ చూస్తాం. ఓకే, మొత్తం 5 అంశాలు ఉంటాయి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించుమని, మా మనస్సు మా ఆలోచనలు తలంపులు డైవర్ట్ కాకుండా వాక్యం మీద కేంద్రీకృతమై ఉండునట్లు మా మనస్సు పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంచి వాక్యము శ్రద్ధగా వినుటకు క్రీస్వారూప్యములో రూపాంతరము చెందుటకు నీ కృప నాకు నీ బిడలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 21వ వచనములో ఉన్న మొదటి మాట 16వ వచనం 20వ వచనం యొక్క సారాంశాన్ని గమనిద్దాం. చదవమ్మా. 16వ వచనము 20వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనము 20వ వచనం. అంతట సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికారం అందరం లోపలికి తీసుకొని పోయి సైనికులను అందరినీ సమకూర్చుకొనిన తరువాత వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఇక్కడ సైనికులు అనే మాటకి గ్రీకు అర్థం 600 మంది. సైనికులు అనే మాటకు గ్రీకులో ఉన్న సంఖ్య 600. ఈ 600 మంది యేసు ప్రభువును ఏం చేస్తున్నారండి? హేళన చేస్తున్నారు. అపహసించి అంటే అర్థం ఏంటి? హేళన చేస్తున్నారు. యేసు ప్రభు ఏమి పొందాడు? హేళన 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 పొందాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అలాంటి హేళన పొంది మనకి ఏమి ఇచ్చాడు? యేసు ప్రభు అలాంటి హేళన పొంది మనకు ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇప్పుడు హేళన యేసు ప్రభు పొందినప్పుడు మనకేమొస్తుందో మనం చూద్దాం. చదువమ్మా. లూకా సువార్త 7వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, సీమోను అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు భోజన పంక్తి దగ్గరకి కూర్చున్న సందర్భంలో, భోజనానికి వచ్చిన సందర్భంలో ఆ ఊరిలోని పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క పాదముల మీద ఆమె యొక్క కన్నీటిని తడిపి ఆమె యొక్క వెంట్రుకలతో తుడవడం ఈ భోజనానికి పిలిచిన సీమోను గమనించి హేళనగా అతను మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఈయన ప్రవక్త కదా, ఈమె ఎవరో తెలియదా? ఆ టైపులో మాట్లాడాడు. సరే, ఒక విధంగా చెప్పాలంటే అందరి దృష్టిలో ఆమె ఏం చేయబడింది? హేళనగా ఆమె ఉంది అని చెప్పొచ్చు. సరే, వినండి. యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సీమోను, ఒక విషయం చెప్తాను విను అని చెప్పి ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి కలడు. ఆ వ్యక్తికి 2 రుణస్థులు కలరు. ఒకడు 10 లక్షలు బాకీ, ఒకడు 500 రూపాయలు బాకీ. అయితే వీళ్ళిద్దరూ అతనికి బాకీ చెల్లించే స్తోమత లేదు. వీళ్ళిద్దరు అడిగారు, అయ్యా కొద్ది రోజులు ఓర్చుకో, మమ్మల్ని క్షమించు అని. వెంటనే ఆ వ్యక్తి 2 క్షమించాడు. ఈ 2లో ఆ యజమానుడు లేక ఆ వ్యక్తి
ఆ ఎవరిని ఎక్కువగా క్షమించాడో అని ఆ సీమోన్ని అడగడం జరిగింది. సీమోను ఏం చెప్తాడంటే, ప్రభువా, ఎవరైతే ఆయనకి ఎక్కువ బాకీ ఉన్నారో ఆ వ్యక్తిని ఆయన ఎక్కువ క్షమించాడు అని. నువ్వు సరిగ్గా చెప్పావు అని చెప్తాడు ప్రభు. అప్పుడు దాని అర్థం చెప్తాడు యేసు ప్రభు. ఏం చెప్తాడంటే, విస్తారంగా నన్ను ఎవరు ప్రేమిస్తారో వారి విస్తారమైన పాపములు క్షమించబడతాయి. వారి విస్తారమైన పాపములు ఎవరికి క్షమించబడతాయో వారు విస్తారంగా నన్ను ప్రేమిస్తారు అని భావం చెప్పాడు. సో ఇక్కడ విస్తారంగా పాపం చేసిన లిస్టులో ఎవరున్నారు అని అంటే ఈమె కనబడుతుంది. ఎవరు? ఈ పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ ఆ విస్తారమైన పాపములు చేసి ఆమె యొక్క హృదయములో గ్రహించింది, నేను ఘోరమైన పాపిని అని. ఇలా ఎప్పుడైతే గుర్తించిందో యేసు ప్రభుని విపరీతంగా ప్రేమించింది. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో కొంచెం జాగ్రత్తగా వినండి. ఆమె అందరి దృష్టిలో హేళన చేయబడింది, అందరి దృష్టిలో వెలివేయబడింది, అందరి దృష్టిలో విలువ లేని దానిగా బ్రతుకుతుంది. అలాంటి స్త్రీకి గౌరవం అనేది దక్కింది. ఎట్లా దక్కిందో చూద్దాం. చదువమ్మా, లోకాసు వార్త 7వ అధ్యాయం 48-50 వచనం చూడమ్మా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న పదములో ఆమె యొక్క హేళన బ్రతుకు నుండి బయటకు వచ్చిందండి, లేదా విలువలేని జీవితం నుంచి ఆమె బయటకు వచ్చింది. వినండి, ఒక పశువులు కాసుకునే కాపరి ఎవరైనా ఎన్నిక చేస్తారా? ఒక ఇంట్లో దాసిగా లేక పాలి కాపరిగా పనిచేసే వ్యక్తిని ఎవరైనా ఎన్నిక చేస్తారా? అతన్ని మిగతా వాళ్ళు హేళనగా చూస్తారు, ఎంచుతారు కదా. అలాంటి వ్యక్తికి ప్రజలందరూ ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఏమొస్తుంది? అతనికి అధికారం, అంటే గౌరవము. అట్లా పరలోక పట్టణం ఎలా ఉంటుందనంటే అండి, పరలోకంలో కోట్లాది దూతలు ఉన్నారు, కోట్లాది పరిశుద్ధులున్నారు. అయితే ఆ దైవ సన్నిధిలో ఎవరికి గౌరవం దక్కుతుంది అనంటే, యేసు ప్రభు రక్తములో ఎవరు కడగబడతారో, యేసు ప్రభు ఎవరిని నీతిమంతుడుగా ఎంచుతాడో, ఎవరికి యేసు ప్రభు నీతి ఆపాదిస్తాడో వారికి పరలోకములో గొప్ప గౌరవం దక్కుతుంది. వినండి, భూలోకములో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టిలో హీనంగా ఎంచబడుతుంది. భూలోకములో హీనంగా ఎంచబడింది దేవుని దృష్టిలో ఘనంగా ఎంచబడుతుంది. సో ఈమె భూలోకములో ఎలా ఎంచబడింది? హీనంగా ఎంచబడింది, హేళనగా ఎంచబడింది. కానీ దేవుని దృష్టిలో ఆమె ఎలా ఎంచబడింది? గొప్ప గౌరవాన్ని పొందింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనకేమిచ్చాడైనా? గౌరవాన్ని ఇచ్చాడు. అది ఎలా సాధ్యమైందంటే మన పాపములను యేసు ప్రభు క్షమించడము ద్వారా. మొదటి అంశం అయిపోయిందండి. రెండో అంశానికి వస్తున్నాం. 17వ వచనం. ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము. చాలమ్మ, ఏమి తొడిగించి? వినండి, యేసు ప్రభు ఏం పొందాడు? పాయింట్ 2కి వచ్చాం. ఆయన ఊదా రంగు వస్త్రము పొందాడు. వినండి, ఇది యేసు ప్రభుని తక్కువగా ఎంచడం, అవమానకరంగా, ఆయన్ని అందరి దృష్టిలో చాలా హీనంగా ఎంచడానికి గుర్తుగా కనబడుతుంది కదా. వినండి, దేవుని బిడ్డలారా, ఆయన ఊదారంగు వస్త్రం పొంది మనకు ఏ వస్త్రం ఇచ్చాడు అది మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథములో ఒక ఆసక్తిదాయకమైన మాట ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ద్వారా మనిషికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే, నెంబర్ 1, ఎవరైతే మనకు తెలుసు కదా, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏముందో, నోటితో మన పాపములను ఒప్పుకునింటే, అంటే ఎప్పుడైతే పాపం విషయమై మనము పశ్చాత్తాపడతామో వాడు రక్షింపబడును. దానికి ఏమని పేరు పెట్టబడింది? యెషయా గ్రంథం 61:10లో రక్షణ వస్త్రము.
ఒక మనిషి పాపమును ఒప్పుకున్నప్పుడు, ఒక మనిషి పాపం విషయమై పశ్చాత్తాపపడినప్పుడు, ఒక మనిషి తన అంతరంగ స్థితిని గుర్తించినప్పుడు, ఆ వ్యక్తి తన పాపం విషయమై ఒప్పుకోగానే దేవుడు మనకిచ్చే వస్త్రం ఏంటండి? రక్షణ వస్త్రము. వినండి, ఒక వ్యక్తి, మనకు తెలుసు రోమాపత్రిక 10:10 ఏముంది చెప్పండి? హృదయములో విశ్వసించిన ఎడల అతడు నీతిమంతుడు అని ఉంది కదా. అదే యెషయా గ్రంథం 61:10 ఏమనుందంటే నీతి అను వస్త్రం అని ఉంటుంది అక్కడ. అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన నీతి మనకు ఆపాదించబడింది కనుక మనకేమవ్వబడింది? నీతి వస్త్రం. నీకు నాకు ఇక్కడ కూర్చున్న మనమందరము, ఇప్పుడు మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నిజంగా రక్షింపబడితే దేవుడు నీకేమిచ్చాడు? రక్షణ వస్త్రం. నువ్వు నిజంగా ప్రభుని నమ్మితే నీకేమిచ్చాడు? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు అది మాకెలా తెలుస్తుంది? యెషయా గ్రంథము 61:3 రాయబడి ఉంది, ఉల్లాస వస్త్రము. అంటే ఒక మనిషి నిజంగా రక్షింపబడినప్పుడు, నిజంగా పాపములు ఒప్పుకున్నప్పుడు, డబ్బు ఇవ్వలేని ఉల్లాసం, ధనము ఇవ్వలేని ఉల్లాసం, కులము ఇవ్వలేని ఉల్లాసం, ఈ ప్రపంచంలో ఐశ్వర్యము ఇవ్వలేని ఉల్లాసం, పదవులు ఇవ్వలేని ఉల్లాసం, అందము ఇవ్వలేని సంతోషం, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన ఆత్మకు కలుగుతుంది. దాని పేరే ఉల్లాస వస్త్రం. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు మరి ఆయన్ని నమ్ముకున్నందుకు శ్రమలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. నిందలు రావా? వస్తాయి. అవమానాలు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి. అందులో కూడా ఆనందిస్తూ దేవుని స్తుతిస్తే అది స్తుతి వస్త్రం అవుతుంది. అదే యెషయా గ్రంథం 61:3 మాట రాయబడి ఉంది, స్తుతి వస్త్రం. ఏ వస్త్రం అండి? స్తుతి వస్త్రం. అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు మనము రక్షింపబడిన తరువాత జారిపోతాం, పడిపోతాం, మాట తప్పమా? తప్పుతాము, లోపాలు లేవా? ఉన్నాయి. మరి ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 3:18 ఇలా సెలవిస్తుంది. ఏమంటుందో చూడండి, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు తెల్లని వస్త్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్త్రం ఒంటి మీద వేసుకున్న వెంటనే దాని కాంతి వేరుగుంటుంది. సమ్ టైమ్ 1 డేనో లేదా కొన్ని గంటలో గడిచాక దాని కాంతి తగ్గిపోతుంది. ఒక వ్యక్తి యేసయ్యతో గడిపినప్పుడు అంతరంగ స్థితి అప్పుడే ఐరన్ చేసి తెల్లగా ఉతికిన ఆ వస్త్రం ఎంత దగదగలాడుతుందో, దైవ ప్రసన్నత ఒక వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో అనుభవించినప్పుడు హృదయ స్థితి అలా ఉంటుంది. అయితే మళ్ళీ ఆ ప్రార్థనా ప్లేస్ నుండి బయటికి వచ్చి మళ్ళీ ఉద్యోగపరంగా, మళ్ళీ కుటుంబ పరంగా, మళ్ళీ మన దినచర్యను ప్రారంభించినప్పుడు వేసుకున్న బట్ట కాంతి ఎలా తగ్గుతూ ఉందో, ఆ యొక్క హోలీ, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క లోకాన్ని బట్టి, మాటలను బట్టి, చూపు బట్టి, ఆలోచనలు బట్టి అంతరంగ స్థితి కాంతి తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ మనం దైవ సన్నిధిలోకి వచ్చి మళ్ళీ రీకనెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ బట్ట మళ్ళీ అది ఎలా ఉతికి ఐరన్ చేస్తే దాని కాంతి వస్తుందో అలా ఉంటుంది. అలా మన అంతరంగ పురుషుడు రూపాంతరం చెందుతూనే ఉంటాడు. పరలోకములో అడుగు పెట్టగానే అస్సలు ఒరిజినల్ రూపం ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది చెప్తాను చూడండి. ఈ విధంగా ప్రతిరోజు మన హృదయాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. దాని పేరు ఒక వ్యక్తి తప్పిపోయి తిరిగి వాస్తవంగా ఏమన్నాడండి ఈ వ్యక్తి? నేను నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడు. అందుకే యేసు ప్రభు శిష్యులతో కూడా చెప్పాడు, మీరు ఏం చేసినా మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటాడు. మనము ఎదిగే కొలది ఏమి రావాలి మనకు? దీనత్వం. అలా ఎవరిలో దీనత్వం వస్తుందో వారు దేవుని సన్నిధిలోనే నిలుస్తారు కనుక అది ప్రశస్త వస్త్రం. ఓకే, నెక్స్ట్ 7వ విషయానికి వద్దాం. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఓకే, మత్తయి సువార్త 22:12. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా, ఏ వస్త్రం అండి? పెండ్లి వస్త్రం. వినండి, ఈ లోకంలో నీవు నేను ప్రతిరోజు
ఆయన సన్నిధిలో సిద్ధముగా ఉండి ఎప్పుడు ప్రభు పిలిచినా ఆ మధ్యాకాశానికి వెళ్ళి ఆ విందులో కూర్చుంటే దాన్ని ఏమంటారు? పెళ్లి వస్త్రం. సిద్ధపాటున. ఏ టైంలో ప్రభు వస్తాడో తెలియదు, ఏ టైంలో నన్ను పిలుస్తాడో తెలియదు, కానీ దానికైనా దీనికైనా నేను ఎలా ఉన్నాను? సిద్ధముగా ఉన్నాను. సో ఏ వస్త్రం అండి? పెళ్లి వస్త్రం. ఈ 7 వస్త్రాలు కలిపి ఒకే వస్త్రముతో పిలువబడింది బైబిల్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని, అండర్లైన్ చేసుకోండి, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదరు. నాతో కూడా యుగ యుగాలు పరలోకములో మనమందరము పొందుకునే వస్త్రం మహిమ వస్త్రం. చెప్పండి, ఏ వస్త్రం అండి? మహిమ వస్త్రం. ఆయన ఏం పొందాడు? ఊదా రంగు వస్త్రం. మనకేమిచ్చాడు? మహిమ వస్త్రం. మిగతా అన్నీ మర్చిపోండి, ఇంకా ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. 3వ అంశానికి వస్తున్నామండి. మరొక సువార్త 15వ అధ్యాయము 17వ వచనం బి. ముండ్ల కిరీటమును ఏం పొందాడండి ఆయన? ముళ్ళ కిరీటము పొంది మనకు ఏ కిరీటం ఇచ్చాడు తెలుసా అండి? చదువమ్మ, ఏ కిరీటం ఇచ్చాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. ఏ కిరీటం ఇచ్చాడండి మనకు? వాడబారని కిరీటం. అందరు చెప్పండి, వాడబారి. ఈ వాడబారని కిరీటము లేక కిరీటాలు, చెప్పండి, వాడబారని కిరీటాలు ఎలా ఇస్తాడో చెప్తాను. కొన్ని చెప్తాను, అన్నీ చెప్పలేను, కొన్ని మాత్రమే చెప్తాను ఎలా ఇస్తాడు. ఓకేనా? స్టార్ట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు నుండి ఏం పొందాడు? నీతి. ఇప్పుడు ఆ నీతిలోనే మనం రోజు జీవిస్తూ ఉంటే ఒకరోజు ఏం పొందబోతున్నాం? నీతికి. అది ఎప్పటికీ అంటే ఇక ఆ నీతి పోదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనం 3వ అంశంలో ఉన్నామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకం. ఎక్కడి వరకు అండి? మరణము వరకు. విన్నారండి? ఎప్పటి వరకు అండి? మరణము వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తాడండి? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పుడు జీవిస్తామండి? ఇప్పుడండి క్షణక్షణం భయమే, ఎప్పుడు చచ్చిపోతామో తెలియట్లా. అంటే ఎక్కువ కాలము జీవించం, బ్రతకం. కానీ అక్కడికి వెళ్ళాక చావే లేదండి. అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, నా కోసం బ్రతుకు, నేను నిత్యము నిన్ను బ్రతికిస్తా. నువ్వు నీ కోసం బ్రతికితే చచ్చిపోతావు, నువ్వు నా కోసం బ్రతికితే చచ్చిపోవు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్న, ఎవరి కోసం బ్రతుకుతున్నావు నీవు? నీ కోసము నేను పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి చనిపోయాను. నువ్వు నన్ను నమ్మావు, నా కోసం బ్రతుకు, నేను నిత్యం నాలాగా నిన్ను బ్రతికిస్తాను. దాని పేరే జీవ కిరీటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమెందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చెప్పండి, మితముగా జీవించే వారికి దేవుడే కిరీటం ఇస్తాడు. అక్షయం అంటే క్షయము కానిది. ముఖ్యమంత్రిగా కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది? 5 ఏళ్ళు. ఏమండి, ప్రధానమంత్రిగా కిరీటం ఎంతకాలం ఉంటుంది? 5 ఏళ్ళు. కలెక్టర్గా కిరీటం ఎంతకాలం ఉంటుంది? 60, ఇప్పుడు 62 అనుకుంటాను. ఓకే, మొత్తానికి 60 ఏళ్ల తర్వాత కిరీటం పక్కకు పోతుంది. ఓకేనా? యేసయ్య, బాగా వినండి, నువ్వు దేవుని కొరకు అన్నిట్లో మితంగా బ్రతుకుతుంటే, నువ్వు మితంగా జీవిస్తూ ఉంటే, మితము 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 అనే పదము చాలా ఇష్టం నాకు. ఇలా ఎవరు మితముగా బ్రతికి దేవుని కోసం బ్రతుకుతారో దేవుడు వాళ్ళకి అక్షయ కిరీటం ఇవ్వబోతున్నాడు, అక్షయ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఈ విధంగా దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు? నిత్యము వాడబారని మహిమ కిరీటం. ఇప్పుడు 4వ అంశానికి వస్తున్నాం. ఓకే పాప, 18, 19 వచనాలు.
మార్క్సు వార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి, చాలు. ఏమి ఊసి? ఉమ్మిని పొందాడు. ఏం పొందుకున్నాడండి ఆయన? ఉమ్మిని పొంది మనందరికీ ఉన్నత స్థితిని ఇచ్చాడు. చూడండి, పువ్వు అంటే అర్థం ఏంటండి? అతను వెలివేయబడినవాడు. అర్థమైందా? చూడగానే అలా అంటే అతను ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. చూడండి, మీకు తేడా చూపిస్తాను ఇప్పుడు. యేసయ్య ఏమి పొంది? ఉమ్మిని పొంది మనకేమిచ్చాడండి? ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అదేంటో మీకు ఇప్పుడు వివరిస్తబోతున్నాను. ఓకే, చదువు పాప. లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 24, 25. మొదటి 22 వచనం చదువు. ఆ దరిద్రుడు చనిపోయి, ఈ లాజరు అనే వ్యక్తి భూమి మీద ఎవరండి? దరిద్రుడు. బాగేనండి, భూమి మీద ఎవరండి? దరిద్రుడు. కానీ పరలోకములో ఎవరో తెలుసా? అతను ధనవంతుడు. చూడండి పాప, 24వ వచనం చదువు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. వినండి, భూమి మీద మీరు ఇందాక చదివిన ఆ 22వ వచనం గమనిస్తే, ఇక్కడ ఈ లాజర్ అనే వ్యక్తి ధనవంతుడి ఇంట్లో ఏం చేస్తున్నాడు? అతడు పడేసిన అంటే భిక్షగాడు. ఎక్కడ? భూమి మీద. పరలోకములో అతను లక్షాధికారి. ఎందుకో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మనున్న ఆ లాజరు వ్రేలు కొనతో నా నాలుకను తడపమంటున్నాడు. నీ స్థితిని కూడా దేవుడు అలా మార్చిపోతున్నాడు. 25వ వచనం చదువు పాప. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. వినండి, ఇక్కడ ఏమి అనుభవించాడు లాజరు? శ్రమ, వేదన. ఇప్పుడు ఏమనుభవిస్తున్నాడు? అక్కడ నెమ్మది. ఇప్పుడు రివర్స్, అన్ని రివర్స్ అయ్యండి. ధనవంతుడు ఇక్కడ ఏమనుభవించాడు? పాయింట్ 1, ధనవంతుడు ధనవంతుడే, కానీ అక్కడ దరిద్రుడు. ఇక్కడ అర్థమైందా? ఏమనుభవించాడు ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత వరకు? అర్థమవుతుందా? చూడండి, రివర్స్ అయిపోయింది. ఇక్కడ అతడు ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉంటే అక్కడ భిక్షగాడైపోయాడు. ఇక్కడ సుఖం, అక్కడ వేదన. రివర్స్. వినండి దేవుని పిల్లలారా, చూసారా ఎన్ని విషయాలు చెప్పాను? 4 చెప్పాను. ఉమ్మిని పొందాడు, నీకు ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఆయన ఎంతగా నీ స్థితిని మార్చేశాడు, నీ గతిని మార్చేశాడు. దేవుని పిల్లలారా, కొద్ది రోజులు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు శ్రమలు పొందుతున్నావా? అయితే లాజర్ను దేవుడు పెట్టిన స్థితిలో నేను పెట్టబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు ముగింపుకు వచ్చామండి. పాస్టర్ గారు, ఇవన్నీ యేసయ్య నుండి మేము పొందాలంటే మేమేం చెయ్యాలి? ఏమన్నా? గౌరవము, మహిమ వస్త్రము, వాడవారిని కిరీటము, ఉన్నతమైన స్థితి, ఇవన్నీ మేము పొందాలంటే మేమేం చేయాలి? మార్క్సు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. ఏం చేయాలి? కురేనీయుడైన సీమోన్ లాగా సిలువ మోయాలి. అంతే, సింపుల్. ఇదేంటి పాస్టర్ గారు ఇంత పని చెప్పారు, ఇది ఎలా సాధ్యం? ఇంకేరే మార్గం లేదా? అయ్యో లేదు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 27. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. విన్నారా? ఎవడైనా, ఇప్పుడు నేను చెప్పే ఈ అన్నీ నీకు కావాలనుకుంటే, ఇవి మీరు పొందుకోవాలనుకుంటే మొదట మీరు చేయండి, మిమ్మల్ని మీరు ఉపేక్షకి అర్థం చెప్పండి. విసర్జించుట. నా ప్రభువుకి నా ఉద్యోగము ఆటంకం, దాన్ని విడిచేస్తా. నా ప్రభువుకి నా కులము ఆటంకం, దాన్ని విడిచేస్తా, అంటే విడిచిపెట్టేస్తా. ఏది నా ప్రభువునిలో నన్ను నిలబడనీయకుండా, ఎదగనీయకుండా చేస్తా, వాటన్నిటిని ఏం చేస్తా? విడిచిపెడతా. దాన్ని ఏమంటారండి? విసర్జించుట. అలా ఎవరైతే ఉపేక్షించుకుంటారో, అది కులం కానీ, ధనము కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, ప్రాణం కానీ, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని కానీ ఏమైపోయారు వాళ్ళు?
ఇప్పుడు అదే కదా ఏబుకి వచ్చిన పరీక్ష. ముందు ఆస్తి, తర్వాత ఆరోగ్యం. గుర్తుపెట్టుకోండి, ఆస్తి, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆరోగ్యం, 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ ఆశీర్వాదం. ఈ ప్రపంచమంతా ఎందుకయ్యా మరి ఎవరినైనా దేవుడని నమ్ముతారంటే ఆశీర్వాదం. ఆయన నమ్ముకున్నాక, ఆ రాయిని నమ్మాక, ఆ పాముని నమ్మాక, ఆ చెట్టుని నమ్మాక, లేకుంటే ఏదో ఒకటి నమ్మాక నాకు ఆశీర్వాదం వచ్చింది. అర్థమైందా? సో అందుకు నమ్ముతారు. రెండోది ఆరోగ్యం. మాకు చాలా బాగున్నాం అప్పటి నుంచి. ఈ 2 పోతే భయంకరంగా తిడతారు దేవుని వాళ్ళు. మామూలుగా తిట్టరు, తిట్టకుండా తిడతారు. కానీ రియల్ బిలీవర్ ఏం కోల్పోయినా యేసుప్రభుని మాత్రం కోల్పోడు. అర్థమైందండి ఇప్పుడు మీకు? అది ఉపేక్ష అంటే అర్థం. రెండోది తన సిలువను ఎత్తుకొని, అది ఎప్పుడైతే నువ్వు అన్ని విసర్జిస్తావో అందరూ నీకు శత్రువులే. అందుకే లోకం మిమ్మల్ని కొనియాడిన ఎడల, మీకు లోకం నిన్ను కొనియాడడం లేదంటే నువ్వు 100కి 100 యేసుప్రభులో ఉన్నావు. నిన్ను లోకం పొగిడిందనుకో, నాకు ఎవరన్నా పొగిడితే అయిపోయింది నా చరిత్ర అనుకుంటా. నేను పొగిడించుకునే కోరిక కూడా పెట్టుకోకండి తల్లి. ఓకేనా? రైట్. ఎక్కడ దాకా వచ్చాం? తన సిలువను నెంబర్ 1, అవన్నీ మనం పొందుకోవాలంటే ఉపేక్షించుకోవాలి. 2, సిలువను ఎత్తుకోవాలి. 3, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు వెంబడించాలి. ఫాలో మీ, నన్ను వెంబడించు అంటే ఆయనతో కలిసి సిలువ మోయాలి. కురేనీయుడైన సీమోన్ లాగా కలిసి సిలువ మోయాలి మనం. మంచి ఫలాలు ఫలించే చెట్టు, ఒక చేదు ఫలాలు ఫలించే చెట్టు. మంచి ఫలాలు ఫలించాలంటే చేదు ఫలము చెట్టు కొమ్మ, మంచి ఫలము చెట్టు కొమ్మ, రెండింటిని అంటుకట్టాలి, ఇరవాలి, అంటుకట్టాలి. ఆయన మన కొరకు ఆల్రెడీ సిలువ బాధ అనుభవించాడు, మనం కూడా అనుభవించి తీరాలి. అప్పుడు ఆయనతో ఏమవుతాము? అంటుగట్టబడతాము. ఆయనకున్న గౌరవం మనకివ్వబోతున్నాడు, ఆయనకున్న ఆ మహిమ వస్త్రం మనకివ్వబోతున్నాడు, ఆయనకున్న ఆ మహిమ కిరీటం మనకివ్వబోతున్నాడు, ఆయనకున్నటువంటి ఆ ఉన్నతమైన పరలోక స్థితిలో నిన్ను పెట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది యేసు ప్రభు ద్వారా మనము పొందుకోబోతున్నాం. అందులో లేచినవాడు ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమున మీరు మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు దేవా మీరు ఏమి పొంది మాకు ఏమి ఇచ్చారో వివరంగా వివరించినందుకు నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేను నీ పిల్లలు ఈరోజు నేర్చుకున్న ఈ అద్భుతమైన సందేశాన్ని బట్టి మీరిచ్చే గౌరవం, మీరిచ్చే మహిమ వస్త్రం, మీరిచ్చే మహిమ వాడబారని కిరీటం, మీరిచ్చే ఉన్నతమైన స్థితి పొందుకోవాలంటే ప్రతిరోజు మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి, ప్రతిరోజు నిన్ను వెంబడించాలి. అప్పుడు అవన్నీ మాకు ఇస్తానని చెప్పారు. నేను నీ పిల్లలు ఆ విధంగా పొందుకోవడానికి నీ కృపనివ్వండి. ముఖ్యంగా ప్రభువా, మీరు మాకిచ్చే ఈ తెల్లని వస్త్రం మా మాట, మా నడక, మా చూపు, మా ఊహ, మా ఆలోచన ఇవన్నిటి వల్ల డాగులవుతాయని విన్నాం. వెంటనే మీ పాదాల దగ్గర మేము కన్నీటితో ఒప్పుకొని నీ రక్తంలో కడుక్కున్నప్పుడు మళ్ళీ వాటిని మీరు శుద్ధి చేస్తారు. మీ పాపములు మీరు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, ప్రతి దుర్నీతి నుండి ఆయన మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయును అన్న వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచి, ఇది నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. భోజనమైన పిమ్మట మరొక పాత్రనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది క్రొత్త నిబంధన రక్తం, దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ప్రభువా, ఇప్పటి వరకు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం అనే రొట్టె అంటే ఏంటో విన్నాము, నీ రక్త ప్రోక్షణ అంటే ఏంటో విన్నాం. దానికి సాదృశ్యంగా ఇప్పుడు బలలో చేయబోతున్నాం. కాబట్టి ఈ రొట్టె యేసునామమున పవిత్రమగునుగాక, ఈ ద్రాక్షరసం యేసునామమున పవిత్రమగునుగాక, ఈ బలిపీఠ మీద వస్తువులు యేసునామమున పవిత్రమగునుగాక, పరిచారకులు యేసునామమున పవిత్రపరచబడుదురుగాక, తీసుకునేవారు యేసునామని రక్తంలో పవిత్రపరచబడుదురుగాక, అయోగ్యముగా కాక భయముతో వనకతో ప్రభు బల్లో చేయవేదురుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.